గుడ్ మార్నింగ్ అండి. నేను డాక్టర్ ఐశ్వర్య, ఆశ్రమ్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో కన్సల్టెంట్గా పనిచేస్తున్నాను. ఈరోజు మనం ఇప్పుడు హైపోథైరాయిడిజం అనే వ్యాధి ఉన్న వాళ్ళకి పేషెంట్ని ఎలా డయాగ్నోస్ చేయాలి, వాళ్ళకి ఎలా ట్రీట్మెంట్ ఇవ్వాలి అనేది ఇప్పుడు చూద్దాం. మనం ముందు చెప్పుకున్నట్టు హైపోథైరాయిడిజం వ్యాధి ఉన్న వాళ్ళలో ఎలాంటి లక్షణాలు ఉంటాయో అలాంటి లక్షణాలు ఉన్న వాళ్ళందరిలో మనము థైరాయిడ్ ప్రొఫైల్ అనే పరీక్ష చేయాలి. థైరాయిడ్ ప్రొఫైల్ అంటే ఏంటంటే ఈ థైరాయిడ్ హార్మోన్స్ ప్రొడ్యూస్ చేస్తుంది ఈ థైరాయిడ్ గ్రంథి అనేది. ఈ హార్మోన్ లెవెల్స్ ఎంత శాతం వరకు ఉన్నాయో ఆ వ్యక్తిలో అనేది మనము పరీక్ష చేసి ల్యాబ్లో తెలుసుకోవాలి. ఈ T3, T4 హార్మోన్స్ అనేవి ఎంత లెవెల్లో ఉన్నాయో అనేది చూడాలి. దాంతోపాటు TSH అనే హార్మోన్ కూడా ఉంటుంది. ఆ హార్మోన్ లెవెల్ ఎంత ఉన్నదో చూసుకోవాలి. ఈ హైపోథైరాయిడిజం ఇబ్బంది ఉన్న వాళ్ళలో ఈ T3, T4 అనే హార్మోన్ లెవెల్స్ తక్కువగా ఉంటాయి. TSH అనే హార్మోన్ లెవెల్ ఎక్కువగా ఉంటుంది. దీనికి కారణం ఏంటంటే ఈ థైరాయిడ్ గ్రంథి పనితీరు తగ్గటం వల్ల హైపోథైరాయిడిజం అనేది వస్తుంది. ఈ థైరాయిడ్ గ్రంథి పని తగ్గటం వల్ల T3, T4 హార్మోన్స్ అనేవి తక్కువ మోతాదులో మన బాడీలో ఉంటాయి. ఈ హార్మోన్స్ అనేవి తక్కువ ఉండటం వల్ల ఈ TSH అనే హార్మోన్ ఈ గ్రంథి హార్మోన్స్ పెంచడానికి ఎక్కువగా పనిచేయటం వల్ల TSH అనేది పెరుగుతుంది. ఇప్పుడు మనకి హైపోథైరాయిడిజం ఉన్న వ్యక్తుల్లో ఈ T3, T4 అనేది తక్కువగా ఉండి TSH అనేది ఎక్కువగా ఉంటుంది. అదే హైపర్ థైరాయిడిజం ఉన్న పేషెంట్స్లో T3, T4 అనేది ఎక్కువగా ఉండి TSH అనేది తక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఈ వ్యాధి లక్షణాలు ఉన్న వాళ్ళల్లో హైపోథైరాయిడిజం ఉంది అని నిర్ధారించడానికి మనం థైరాయిడ్ ప్రొఫైల్ అనే పరీక్ష చేస్తాము. పరీక్ష చేసినప్పుడు పరీక్ష వాల్యూస్ T3, T4 ఎలా ఉన్నాయో చూసి TSH కూడా ఎక్కువగా ఉంది అంటే వాళ్ళని హైపోథైరాయిడిజం ఉంది అని నిర్ధారిస్తాము. వీళ్ళకి మనం చేయాల్సిన ట్రీట్మెంట్ ఏంటంటే ఈ పేషెంట్స్కి మనము బయట నుంచి థైరాయిడ్ హార్మోన్స్ అనేది సప్లిమెంట్ చేయాలి. అది మనము జనరల్గా ఎక్కువ టాబ్లెట్ రూపంలో వాళ్ళకి సప్లిమెంట్ ఇస్తాము. ఫస్ట్ పేషెంట్ యొక్క బరువు చూసి ఆ బరువుకి సరిపడా ఈ థైరాయిడ్ హార్మోన్ అనేది టాబ్లెట్ ద్వారా సప్లిమెంట్ చేస్తాము. ఈ టాబ్లెట్ అనేది ఉదయాన్నే పడగరుపున ఏది తినక ముందు తీసుకోవాలి. ఇది తీసుకున్నాక సుమారు అరగంట నుంచి గంట వరకు వేరే ఆహార పదార్థాలు కానీ లైక్ టీ, కాఫీ కానీ, బ్రేక్ఫాస్ట్ కానీ లేకపోతే ఇతర వేరే టాబ్లెట్స్ కానీ ఏది తీసుకోకుండా ఉండాలి. ఈ వేరే ఆహార పదార్థాలు కానీ టాబ్లెట్స్ కానీ తీసుకోవటం వల్ల ఈ థైరాయిడ్ హార్మోన్ అనేది అబ్జార్ప్షన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. వేరే టాబ్లెట్స్ తీసుకోవటం వల్ల అది తగ్గుతుంది. దాని వలన ఈ థైరాయిడ్ టాబ్లెట్స్ తీసుకునేటప్పుడు అరగంట గంట వరకు ఏమీ తినకుండా ఉండాలి. ఇంకా ఈ టాబ్లెట్స్ మొదలుపెట్టి ఒక 6 వారాల తర్వాత మళ్ళీ థైరాయిడ్ హార్మోన్ లెవెల్స్ ఎలా ఉన్నాయో మళ్ళీ రక్త పరీక్ష చేసి చెక్ చేసుకోవాలి. ఇప్పుడు 6 వారాల తర్వాత చేసిన పరీక్షలో థైరాయిడ్ హార్మోన్ లెవెల్స్ ఎలా ఉన్నాయో చూసి ఎక్కువగా ఉన్నాయా, నార్మల్ అయ్యాయా అనేది చూసుకొని దాన్ని బట్టి ట్రీట్మెంట్ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. ఇన్ కేస్ ఇప్పుడు మనకి థైరాయిడ్ హార్మోన్ లెవెల్స్ అనేవి నార్మల్ అయ్యి TSH నార్మల్ అయితే ఈ థైరాయిడ్ టాబ్లెట్స్ అనేది సేమ్ డోస్లో కంటిన్యూ చేయాలి. అదే ఇంకా TSH ఇంకా నార్మల్ అవ్వకుండా ఉంది అంటే మళ్ళీ దానికి సరిపడా డోస్ని పెంచుకొని ఆ ఎక్కువ డోస్ని వాడాల్సిన అవసరం ఉంటుంది. ఇది నార్మల్ అయ్యాక సుమారుగా 6 నెలలకి ఒకసారి థైరాయిడ్ ప్రొఫైల్ అనేది మళ్ళీ చెక్ చేయించుకుంటూ ఉండాలి.